రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి. కాంగ్రెస్ 100 రోజుల పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు మల్లు రవి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో సెక్యులర్ డెమోక్రటిక్ గవర్నమెంట్ ని రెస్టోర్ చేస్తామని, దానితో పాటు 6 గ్యారంటీస్ కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు నేను తెలంగాణ రాష్ట్రంలో సెక్యులర్ డెమోక్రటిక్ గవర్నమెంట్ ని ప్రభుత్వం రాగానే రెస్టోర్ చేయటం జరిగింది. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు, ఇతర ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా సెక్యులర్ డెమోక్రటిక్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో అంతకుముందు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేది. కానీ గత 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ సెక్యులర్ డెమోక్రటిక్ ఫ్రీ ఇండిపెండెంట్ ప్రజాప్రభుత్వం కోసం పోరాటం చేశారో ఆ ప్రజల ప్రభుత్వం లేకుండా పోయింది ఈ 10 సంవత్సరాల టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా తీసుకొని రావడం జరిగింది. ఇది మొట్టమొదట అన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటి మార్పు ఈ సెక్యులర్ డెమోక్రటిక్ గవర్నమెంట్ రెస్టోర్ చేయటమే. ఆల్మోస్ట్ ఆల్ ది గ్యారంటీస్ which are promised before the election are being implemented within the 100 days. CM Revanth Reddy, Deputy CM Mallu Bhatti Vikramarka and other ministers are proved to be servants of the people of Telangana rather than rulers of the people of